శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 77వ భాగం. శ్రీరామునికి ఉపదేశం ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు వశిష్ఠ మహర్షి. అసలు ఈ రాముడు ముముక్షు ఎందుకయ్యాడు, మోక్షాన్ని ఎందుకు పొందాలి అని అనుకుంటున్నాడు, ఎందుకు రామునికి మోక్షాభిలాష కలిగింది అంటే, అహం బ్రహ్మాస్మి అని తన స్వరూపాన్ని తాను అనుభవం తెచ్చుకోలేకపోవడం వలన, అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మాన్ని నేనే అయి ఉన్నాను, సర్వత్రా ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని నేను ఈ మూడు మూరల దేహానికి పరిమితం కాదు, సకల చరాచర సృష్టి యందు బ్రహ్మాండ పిండాండాల యందు వ్యాపించి ఉన్నటువంటి చైతన్య శక్తి నేను అనేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ తన స్వరూపాన్ని తాను అనుభవానికి తెచ్చుకోలేకపోవడం వల్లనే ఇప్పుడు ఈయన ముముక్షువు అయ్యాడు. ఈ బంధనాల నుంచి నేను విడిపడాలి, మోక్షం కావాలి అని అనుకుంటున్నాడు అన్నమాట. ఈ ప్రపంచంలోంచి నేను బయటపడాలి అని అనుకుంటున్నాడు అన్నమాట. మామూలుగా ఈ బయటపడడం అనేది ఎప్పుడొస్తుంది బయటపడడం అనేది? మనకంటే భిన్నంగా ఒకటి ఉన్నప్పుడు ఆ భిన్నమైన దాని నుండి మనం బయటపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూతిలో ఉన్నాము, ఆ నూతిలోంచి బయటపడాలి అనుకోవడం అన్నమాట. అర్థమవుతుందా? ఆ బురదలో పడిపోయాం, బురదలో పూర్తిగా మునిగిపోయాం, ఆ బురద నుంచి బయట మనకంటే అన్యంగా వేరుగా ఒకటి ఉంది అన్నప్పుడే మనం బయటపడడం అనేది విషయం వస్తుందన్నమాట. మనకంటే భిన్నంగా ఒకటి ఉన్నప్పుడే దాని నుండి బయటపడడం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఆత్మ, అదేవిధంగా నాకు భిన్నమైంది ఏంది? ఈ ప్రపంచం అంతా అనాత్మైనటువంటి ఈ ప్రపంచము ఆత్మ అయినటువంటి నాకు భిన్నమైంది ఏంటి ఇక్కడంటే అనాత్మైనటువంటి ప్రపంచము. అంటే అనుకున్నాం కదా, మనసులోని ఆలోచనలు, ప్రాణము, దేహం తర్వాత ఉండే ప్రపంచము అంతా కూడాను ఆ నాకు భిన్నమైనది, ఆత్మకు భిన్నమైనది. ఆత్మకు భిన్నమైనటువంటి ఈ బ్రహ్మాండ పిండాండాల నుంచి బయటపడడం అన్నమాట. అర్థమవుతుందా? నేను ఆత్మ, ఈ ప్రపంచం ఇదంతా కూడా అనాత్మైనటువంటి ప్రపంచం ఆత్మ అయినటువంటి నాకు భిన్నమైనది. కాబట్టి ఈ భిన్నమైనటువంటి అనాత్మ ప్రపంచం నుండి నేను బయటపడాలి అని అనుకుంటున్నాడు రాముడు అన్నమాట. అయితే ఇది కంటికి స్పష్టంగా బాగా కనిపిస్తూ ఉంటే మరి దీని నుండి ఎలా బయటపడడం అంటే వశిష్ఠ మహర్షి కాదు, యోగ వాసిష్టం పదే స్థూణ కాణాచి న్యాయం అంటారు. గూటాన్ని ఒక గుంజని పాతేటప్పుడు అలాగా పెట్టి 2 రాళ్ళు పెట్టి వేస్తారు గడ్డపారతో, అది అలా ఊపి చూపుతారు, కదులుతోంది, మళ్ళీ 2 రాళ్ళు పెట్టి మళ్ళీ వేస్తారు, ఇలా ఊపుతారు, మళ్ళీ కొంచెం కదులుతోంది, ఇంకొక రాయి పెట్టి గట్టిగా. ఈ విధంగా ప్రతిసారి భావనని మళ్ళీ మన మెదడులోకి ఎక్కించేందుకే యోగ వాసిష్టం. ఆత్మస్వరూపాన్ని పూర్తిగా దర్శనం చేయించేటువంటి కంకణం కట్టుకున్నది యోగ వాసిష్టం. కాబట్టి చెప్పినటువంటి అంశాన్నే మళ్ళీ కూడా వస్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి రిపిటేషన్ అనేటువంటి విషయం మనకి మనసులోకి రాకూడదన్నమాట. సరే, బాగుంది. ఏమంటున్నాడు? కంటికి స్పష్టంగా కనిపించొస్తుంది కదా దీని నుండి ఎలా బయటపడ్డం? కనపడే ఈ ప్రపంచాన్ని కనపడకుండా చేసుకోవడమే దీనికి మార్గం అన్నాడు. ఎలాగా కనపడే ఈ ప్రపంచాన్ని ఎలాగా కనపడకుండా చేసుకోవడం అంటే, అసలు అది ఉదుంటేగా కనపడ్డానికి అనేసాడు ఆయన. వశిష్ఠ మహర్షి అసలు లేదయ్యా అంటున్నాడు. ప్రపంచమే లేదంట వశిష్ఠ మహర్షి చెప్తున్నది. అసలు లేదది, ప్రపంచమే లేదంటున్నాడు. ఎలా చెప్తావయ్యా లేదని అంటే, ఆ రజ్జు సర్పం లాంటిదయ్యా అది. ఆ రజ్జువులో సర్పం నీవు అజ్ఞానంలో ఎలా చూసావో, చీకటిలో మసక చీకటిలో తాడులో నువ్వు చూసిన పాము లాంటిదేనయ్యా ఈ ప్రపంచము.
నువ్వే ఆ ప్రపంచ రూపంలో మారి కనపడుతున్నావయ్యా. ఆ ప్రపంచం వేరే కాదు, నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమే ప్రపంచంగా మారి కనపడుతుంది. కాబట్టి రజ్జు సర్పం ఎలాగా లేదో ఈ ప్రపంచం కూడా లేదయ్యా. మసక చీకటిలో అజ్ఞాన దశలో చూస్తున్నావు నువ్వు, కాబట్టి నీకు పాము కనబడింది. నీవు అజ్ఞానంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు కాబట్టి నీకు ఆ తాడులో పాము కనబడింది. అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నీకు ప్రపంచం ప్రపంచంగా కనబడింది. జ్ఞానం వస్తే నీకు ప్రపంచం ప్రపంచంగా కనబడదు, పరమాత్మగా కనబడుతుంది. వెలుతురు పెట్టావంటే నీకు తాడులో పాము కనపడదు, తాడే కనపడుతుంది. కాబట్టి అజ్ఞానంలో చూడడం వల్లనే నీవు నీ స్వరూపాన్ని చూడలేకపోతున్నావు. నీదైన స్వరూపమే ప్రపంచమంతా. నీ ప్రత్యేగాత్మ వ్యాపిస్తే అదంతా కూడాను పరమాత్మే ప్రపంచం రూపంలో ఉన్నాడు. కాబట్టి నీకు నీ స్వరూపాన్ని నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అంటే అజ్ఞానం వలన చూడలేకపోతున్నావు. మసక చీకటి వలన తాడుని చూడలేకపోతున్నావు. ఫలితంగా ఏమైందంటే నీకు భిన్నమైందంట. నీ అనాత్మ పదార్థం భిన్నమైంది. ఏది? అనాత్మ పదార్థం. నువ్వు ఆత్మ, నీకు భిన్నమైంది అనాత్మ. ఈ అనాత్మ పదార్థం అంతా కూడాను నీ మీద వచ్చి పడ్డది. ఈ పడడమే సంసారం. నీకు నీ మీద పడ్డ ఈ అనాత్మ అహంని నాది, నేను, నాదితో ఉండే లావాదేవీలే సంసారం. ఈ అనాత్మ వచ్చి నేను ఎత్తిన పడింది, నీకు సంసారంలో నీవు మునిగిపోయావు. ఆ సంసారమే నీకు సమస్య. ఆ సంసారం నిన్ను బంధించింది పాశంతో. నిన్ను వ్యాపించనీయకుండా, నీ యొక్క ప్రత్యేగాత్మను వ్యాపింప చేయకుండా ఆ మూడు మూల దేహానికే నిన్ను లిమిట్ చేసేసింది ఆ యొక్క సంసారం. నీకు ఉన్నటువంటి ఆ అజ్ఞానం ఎప్పుడు జరిగింది? ఇదంతా అజ్ఞానం ఉన్నప్పుడు. మరి ఈ అజ్ఞానం అంతా పోయి జ్ఞానంగా ఉదయించిందంటే ఆ సంసార బంధనం అంతా, ఆ పాశం అంతా కూడాను పటాపంచలైపోతుంది. మొత్తం బంధనాలన్నీ విడిపోతాయి. కాబట్టి నీకు అజ్ఞానం పోవాలి. మరి అజ్ఞానం పోవాలి అంటే ఏం రావాలి? జ్ఞానం రావాలి. కాబట్టి జ్ఞానాన్ని నీవు ఏం చేయాలి? సంపాదించడానికి ప్రయత్నించు. జ్ఞానాన్ని కానీ సంపాదించావంటే నీకు అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోయావంటే నీకు ఈ ప్రపంచం కనపడదు, అంతా ఉన్నదంతా నేనే కదా అనేటువంటి భావన వస్తుంది. ఏమిటి జ్ఞానం అంటే? ఉన్నది ఒకే ఒక ఆత్మ, పరమాత్మ. ఆత్మ అయినా జీవాత్మ, పరమాత్మ అయినా ప్రత్యేగాత్మ అయినా రెండు ఒకటే. అది నేనే అయి ఉన్నాను, నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను, నాకు అన్యంగా వేరొకటి లేదు, ఉన్నది ఒక్కటే అనేటువంటిదే జ్ఞానము అంటే. అటువంటి జ్ఞానం నీకు కానీ అనుభవానికి వచ్చింది అంటే నీకు అజ్ఞానం ఎలాగైతే లైట్ వేస్తానే చీకటి వెళ్ళిపోతుందో, జ్ఞానం నీలో ఉదయించగానే అజ్ఞానం నశిస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానం నశిస్తుందో అజ్ఞానంలోంచి పుట్టినటువంటి ప్రపంచం కూడా నశిస్తుంది. ఎప్పుడైతే మసక చీకటి పోయిందో మసక చీకటిలో పుట్టినటువంటి పాము కూడా పోయింది. సరే, ఇది వశిష్ఠ మహర్షి చేసేటువంటి బోధ. మనం ఇదంతా విన్నాక ఇప్పుడు ఈ సృష్టి జరిగిందా లేదా అన్నటువంటి ప్రశ్న మనకి కలుగుతుంది. ఏంటి వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు? సృష్టే లేదయ్యా, ప్రపంచమే లేదయ్యా అంటున్నారు అన్నమాట. అయితే ఈ సృష్టి అంతా, ప్రపంచం అంతా సృష్టించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ విషయంలో మనం స్పష్టంగా తెలిసిన విషయమే, ప్రపంచం అంతా ఉన్నది అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ విషయమై వశిష్ఠ మహర్షి మనకి ఏం చెప్పబోతున్నారు అంటే, అయ్యా బాబు, ఈ సృష్టి జరగడం అన్నది ఎన్నో జన్మల నుండి మనని వెంటాడుతూ వస్తున్నటువంటి అజ్ఞాన కారణంగా, మనకున్నటువంటి అజ్ఞాన కారణంగా ఈ సృష్టి జరిగినట్లు కనిపిస్తూ ఉన్నది. అసలు సృష్టే జరగలేదు, సృష్టే జరగలేదు అని నొక్కి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ముందు అది తెలుసుకో. సృష్టి అనేది జరగనే లేదు. సృష్టి జరగలేదు అంటే ఆ రజ్జువు సర్పంగా మారలేదు, ఆ తాడు పాముగా మారలేదు. అలాగే సృష్టి జరగలేదంటే పరమాత్మ ప్రపంచంగా కనపడుతున్నాడే కానీ ఆ ప్రపంచం పరమాత్మే. పరమాత్మ ప్రపంచంగా ఎప్పుడు మారలా, కానీ అలా కనపడుతున్నాడు అంతే అని మనకి
పరమాత్మ ప్రపంచంగా మారినట్టు కనిపిస్తున్నాడు ఎప్పుడూ అజ్ఞానంలో. ఆ అజ్ఞానం కనుక పోయి జ్ఞానంగా నీకు వచ్చిందంటే ఆ ప్రపంచం అంతా కూడాను పరమాత్మ స్వరూపంగానే నీకు కనపడుతుంది అని మనకి స్పష్టం చేయబోతున్నాడు ఈ రాబోయేటువంటి జరగబోతున్నటువంటి ఉత్పత్తి ప్రకరణలో. తమాషా ఏంటంటే పేరుకు ఉత్పత్తి ప్రకరణం, కానీ మహర్షి చెప్పబోయేది ఏంటంటే సృష్టే జరగలేదు, ఉత్పత్తి ప్రకరణం అంటే సృష్టి ఉత్పత్తిని గురించి చెప్తారేమో అని మనకి కుతూహలంగా ఉంటుంది. సృష్టి ఉత్పత్తిని గురించి చెప్తాడేమో అని. కానీ ఆయన చెప్పేది ఏంటంటే అసలు సృష్టి జరగలేదని చెప్తాడు వశిష్ఠ మహర్షి. దీంట్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయి చూడండి. ఈ టైటిల్కి చెప్పబోయే విషయానికి రెండిటికి ఏమాత్రము పొంతన లేదు. అసలు ఉత్పత్తే లేకపోతే ఇంకా స్థితే లేదు, స్థితే లేకపోతే లయం లేదు. ఏదైనా పుట్టుక, స్థితి, లయం 3 ఉంటాయి. అసలు ప్రపంచం ఉత్పత్తే లేదంటే ఇంక లయం ఉండడం ఏంటి, స్థితి ఏంటి, దాని లయం అవ్వడం ఏంటి, అన్నీ ఎగిరిపోతాయి. సృష్టి, స్థితి, లయలు ఎగిరిపోతే మిగిలినది ఏముంటుందంటే ఆత్మ. లేనిది ఏదయ్యా అంటే అనాత్మ. సృష్టి, స్థితి, లయాలు ఉండేది కేవలము అనాత్మకే. ఏదైనా పుట్టుక ఉంది అంటే అది పెరుగుదల ఉంటుంది, స్థితి ఉంటుంది, నశింపు ఉంటుంది. ఈ పుట్టుక, సృష్టి, స్థితి, లయాలు ఎవరికి ఉంటాయంటే అనాత్మకు ఉంటాయి, కానీ ఆత్మ పదార్థానికి లేవు. కాబట్టి మన ఉత్పత్తి ప్రకరణలో వశిష్ఠ మహర్షి గట్టిగా చెప్పబోయేది ఏదంటే ఈ సృష్టే జరగలేదు అన్నది మనకు ఉత్పత్తి ప్రకరణంలో చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందాల్.